బాబులో మాట వస్తే నేను అభివృద్ధి చంద్రబాబు నాయుడు నువ్వు కోన్కొస్క గొట్టం నువ్వు చంద్రబాబు గారి దగ్గరే చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలి నేను నీకున్న అధికారం ఏంటి చెప్పు నాకు. ఒక పార్లమెంటు మెంబర్గా నీకున్న అధికారం ఏంటి? నువ్వు ఏ అధికారంతో విజయవాడని అభివృద్ధి చేశానని చెప్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కరీ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికేనో నీకు పోలిక పెడతావేంటి? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు చంద్రబాబు గారిని నిన్ను తో పోలుస్తావు. అమ్మవారి గుడి డెవలప్ ఎప్పుడైందండి? పుష్కరాల ప్రాంతంలో అయింది. పుష్కరాలు ఎప్పుడైందండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది. అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది, కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో అవుతున్నాం. భలే కుదిరిందండి. ఆ జగన్మోహన్ రెడ్డినేమో చెల్లి చీకొట్టింది, ఈ నానినేమో చిన్ని చీకొట్టాడు. అక్కడేమో చెల్లి చీకొట్టింది, ఇక్కడేమో తమ్ముడు చీకొట్టాడు. ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు. అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతనికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా ఉందో చూడాలి. ఇంకోటి, ఈ కొడాల నాని కానీ వంశీ కానీ ఈ కేసీఆర్ నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు, అతనికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నో కుప్పు గెంతులు వేశారు తెలుగుదేశం పార్టీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి కుప్పు గెంతులు కాలుతో తను తోసేస్తాడు వెళ్ళి. అందుకని కేసీఆర్ నాని ఎప్పుడూ ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసీఆర్ నాని ఇవాళ దేవినేని అవినాష్ని పక్కన పెట్టుకొని వెళ్ళాడు.